ఒకప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక ఎవరనుకుంటున్నారు? గెస్ చేయరి. ఇంకెవలండి ఇక అప్పట్లా కితకితలు లాంటి విలక్షణమైన పాత్ర చేసి కామెడీ అంటే అంత ఈజీ కాదు, కామెడీ అంటే చాలా కష్టమైనది అని చెప్పేసి ప్రూవ్ చేసిన ఏకైక నటుడు హీరో అల్లరి నరేష్. ఇక అప్పట్లో ఆ జానర్లు నడుస్తున్నంతసేపు మంచిగానే ఆ ఇమేజ్‌కెళ్ళి బయటికి రాలేదు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఆ జానర్ సినిమాలు పరాజయం అందుకుంటున్నాయో, ఇక ఆడికెళ్ళి జరంతా గ్యాప్ తీసుకున్నా సరే మంచిగా లేట్‌గొచ్చినా, లేటెస్ట్‌గా వచ్చినా అన్న టైప్‌లా ఏ సినిమాతోనొచ్చిర్రు? తెలుసు గదా! 'మహర్షి' సినిమాతోని అడుగు పెట్టిండు. ఇక దాంట్ల మంచి ఫ్రెండ్ పాత్రలో నటించి, సీరియస్ రోల్‌లో నటించిండు. ఇక ఆ తర్వాత 'నాంది' అనే సినిమాలో హీరో లెక్క వచ్చిండు. ఇక ఆ సినిమా గూడా సీరియస్‌గా సాగుతది. ఇక ఆ తర్వాత 'ఉగ్రం' సినిమాలో అగ్రెసివ్ క్యారెక్టర్‌లో నటించిండు. అందరి చేత మెప్పును పొందిండు. ఇక ఆ తర్వాత రీసెంట్‌గా 'ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం' అనే సినిమాలో చేసిండు. అదొక సందేశాత్మకమైన సినిమాలో నటించిండు. ఇక ఇప్పుడు రీసెంట్‌గా 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమా వచ్చింది గదా! చూసిర్రా అందరూ? ఇక దాంట్లో ఒకవైపేమో కామెడీ, ఒకవైపేమో సందేశాత్మకమైన చిత్రం. ఇక అది గూడా నటించిండు. ఇక ఇప్పుడు రీసెంట్‌గా ఇంకో సినిమా ఒప్పుకున్నాడంట. ఇక ఆ సినిమాల ఇక ఎన్నడూ లేని విధంగా కొత్తగా కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నాడంట. ఇక ఈసారైతే ఎన్నడూ లేని విధంగా ఆయన కెరియర్‌లోనే మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడంట. ఇక ఆ సినిమా పేరేందనుకుంటున్నారు? 'బచ్చల మల్లి' అంట. ఇక ఈరోజే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిర్రనమాట. ఇక దీంట్లో అల్లరి నరేష్ జూడురి ఆ లుక్ చూస్తే అబ్బా! ఏమున్నాడురా బయ్! అనేటట్టు ఉన్నది. ఇక మంచిగా మాస్ లుక్‌లా రిక్షాలో కూసోని మంచిగా బీడి కట్ట తాగుకుంటా మంచిగా కనబడ్డాడు గదా! రిక్షా వ్యవహారం చూస్తుంటే ఇక ప్రజలకు ఎన్నో ఏళ్ల కిందట సినిమాకి తీసుకొచ్చేటట్టు కనబడుతున్నది. మళ్ళా ఇక దీంట్లో చూస్తుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసిర్రు గదా! ఇక అవతారాలు గయన్నీ చూస్తుంటే జాతర సెటప్ అయితే గుర్తుకొచ్చినది. ఇక మళ్ళా దీనికి డైరెక్షన్ ఎవలనుకుంటున్నారు? అప్పట్ల 'సాయి ధరమ్ తేజ్' సినిమా వచ్చింది చూడుర్రి. 'సోలో బతుకే సో బెటర్' ఇక ఆ సినిమా డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడంట. మళ్ళా ఈ సినిమా గూడా ఈ ఏడాదిలోనే ద్వితీయార్ధంలో రిలీజ్ చేయబోతున్నారంట. మంచిగున్నది గదా! నేనైతే మస్తు ఎదురు చూస్తున్నా. మళ్ళా మీలో ఎంతమంది దీని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటది అది గూడా నొక్కుర్రి. మళ్ళొస్తా.